వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. జగన్ గుర్తు పెట్టుకో, అర్థాపాతాలకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాను. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. వైనాట్ 175 5 సంవత్సరాల క్రితం కనీవిని ఎరుగని రీతిలో ఎవరు ఊహించని విధంగా 175కి 151 ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన వైసీపీ పార్టీ తిరిగి 5 సంవత్సరాల్లో అంతకంటే ఘోరంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీనికి కారణం ఎవరు? ఈ మార్పుకి కారణం ఏంటి? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం లేదనుకున్నాడా? జనసేన ప్రజలను ఇంతగా ప్రభావితం చేస్తుందని ఊహించలేకపోయాడా? తక్కువగా అంచనా వేశాడా? ఏమో అంటూ బటన్ నొక్కి 4 డబ్బులు పారేస్తే ప్రజలే ఓటేస్తారనుకున్నాడా? అప్పులు చేసి అభివృద్ధి లేని సంక్షేమం చూపిస్తూ నేనే శాశ్వతం అని ఒక నియంత్రణతో పోకడపోయే పాలకుడికి చక్కని గుణపాఠం నేర్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. అహంకారంతో అధికార మదంతో విర్రవీగిన వైసీపీ పార్టీకి ఇప్పుడు రెక్కలు విరిగిపోయాయి. కనీసం మంత్రులమన్న స్పృహ లేకుండా నోటు దురుసుగా మాట్లాడే రోజా, కొడాలి నాని, పేర్ని నాని లాంటి మంత్రులు విచ్చలవిడిగా మాట్లాడుతుంటే కనీసం ఆపకపోగా, ఆ ప్రయత్నం చేయకపోగా చిరునవ్వులతో స్వాగతించారు. దాన్ని ప్రజలు గమనించరా? ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారు. జనం డబ్బులు జనానికే పంచుతూ సంక్షేమం పేరుతో బటన్లు నొక్కి నేనే ఇస్తున్నాను అని దానకర్ణుళ్లాగా పోజులు కొడితే ప్రజలు ఏదో ఒక రోజు అర్థం చేసుకోరా? ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలోనూ ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించుకుంటూ వచ్చారు. చివరికి ప్రజలకు అర్థమయ్యి ప్రజలే జగన్మోహన్ రెడ్డి పాలనకు పనికిరాడని బటన్ నొక్కారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, యాంటైటిలింగ్ యాక్ట్ గురించి, వాటి వల్ల జరిగే నష్టాల గురించి వివరణాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదికలోనూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. పర్యవసానమే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల ఇంపాక్ట్ ప్రజల మీద బాగా పడింది. అందుకే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, తన కుటుంబంలోని తల్లిని, చెల్లెళ్లను కనబెట్టిన విధానం, ఆబాయి హత్య, ఇవన్నీ ప్రజలు గమనించకుండా ఉంటారా? ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదని, పరిశ్రమలు రావటం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందట్లేదని, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ప్రజలు పట్టించుకోరు. నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను కదా అని ఉన్నాడేమో. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పనికిరాడు అని పవన్ కళ్యాణ్ గారు సవివరంగా ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రతి సభలోనూ చెప్పుకుంటూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఒక యజ్ఞంలాగా చేశారు, విజయం సాధించారు. రాజకీయం అంటే ప్రజాసేవ అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకుంటా. పథకాల పేరు చెప్పి డబ్బులు పడేసి మేమే మంచి పరిపాలన అందిస్తున్నాం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులకు అది కాదు అని చెప్పి తమ ఓటు హక్కు ద్వారా తెలియచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, దేశం మొత్తానికి. అలాంటి పాలకులకు ఇదొక హెచ్చరిక. హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్. జగన్మోహన్ రెడ్డిలో ఉన్న అహంకారం, నియంతృత్వం, దౌర్జన్యం వంటి పోకడలు ప్రజాస్వామ్యంలో చెల్లవు. ఎన్డీఏ కూటమికి భారీ విజయం అందించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు గోపాలకృష్ణ లాగ్స్ అభినందనలు తెలియజేస్తోంది. ఆల్ క్రెడిట్స్ గోస్ టు పవన్ కళ్యాణ్ సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులన్నీ నైరాశ్యంలో ఉన్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి
పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలియజేయటం, పొత్తు ప్రస్తావన తీసుకురావటం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వారిలో ధైర్యాన్ని తీసుకురాగలిగారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కంకణం కట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో సంప్రదింపులు జరిపి చొరవ తీసుకుని కూటమి ఏర్పాటు, దానిలో బీజేపీని భాగస్వామిని చేయటంలో సక్సెస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రభావితం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. బీజేపీ శ్రేణులకి టీడీపీ శ్రేణులంటే ఇష్టం ఉండదు, టీడీపీ శ్రేణులకి బీజేపీ శ్రేణులంటే ఇష్టం ఉండదు. అప్పటి వరకు इस बार चंद्रबाबु नायडू के लिए एनडीए के दरवाजे हमेशा के लिए बंद कर दिए गए. వారి మధ్య పెద్ద అగాధమే ఉంది. తనకి నాయుడు కావాలి, అలాగే మోడీ గారు కూడా కావాలి అని చెప్పి ఇద్దరిని ఒప్పించి యుద్ధమే చేస్తుంటారు. కూటమి ఏర్పాట్లో సక్సెస్ అయ్యారు. అదే కూటమికి సగం విజయం తెచ్చిపెట్టింది. జగన్మోహన్ రెడ్డికి క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది, తన ఓటమి ఖాయం అని. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చిత్తుగా వైసీపీని ఓడించారు. ఆల్ క్రెడిట్స్ గోస్ టు పవన్ కళ్యాణ్ సార్. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.